సీఎం చంద్రబాబుపై తిరుగుబాటు చేశారు జీవీ రెడ్డి. చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఫైబర్ నెట్ పూర్తిగా చెతికిల పడిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని, ఇంటర్నెట్ సదుపాయం ఒక్క రోజు కూడా సక్రమంగా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క రూపాయి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాలేదన్నారు. అయితే ప్రభుత్వ అసమర్థతను బయట పెట్టినందుకు జీవీ రెడ్డిని చంద్రబాబు, లోకేష్లు టార్గెట్ చేశారు. విలువ లేని చోట ఉండనని చంద్రబాబుపై జీవీ రెడ్డి తిరుగుబాటు చేశారు. చంద్రబాబు ఇచ్చిన పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి రాజీనామాతో కక్కలేక మింగలేని స్థితిలో ఉన్నారు చంద్రబాబు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ ద్వారా గతంతో పోలిస్తే మేము ఒక్క రూపాయి కూడా ఆదాయం సంపాదించలేదు. అది బాధాకరమైన, చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది కాబట్టి చెప్తాను. ఒక్క రూపాయి కూడా మేము అదనంగా ఆదాయం సంపాదించలేదు. ఒకటి, మేము కనెక్షన్స్ ఇవ్వాలి, కన్జ్యూమర్స్ కి కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటే ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఈ 9 నెలలు ఇవ్వలేదు. అది బాధ్యత చెప్పాలా, గర్వంగా చెప్పాలా, సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని మేము ఇన్ని లక్షల కనెక్షన్స్ ఇచ్చామని, అలా పోయి ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను చెప్పకపోయినా కూడా నా బాధ్యత చెప్పాలి, రేపు మాపు బయటకు వస్తాయి కాబట్టి. రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్. అంటే మేము కేబుల్ కనెక్షన్స్ ఇవ్వడమే కాకుండా ఇవన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా, ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది. మాకు 78,000 కిలోమీటర్ల ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిరోజు ఈ మూల నా మూల నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది. కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే, గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది, ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు. ఆ మెసేజ్లు చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి, కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని, విశ్లేషణ అందించేందుకు మా కరెస్పాండెంట్ సతీష్ తో పాటు మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, సరిగ్గా 4 రోజుల క్రితం జీవీ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మనం చూసాం. చాలా కీలక అంశాలను ఆయన బట్టబయలు చేసిన పరిస్థితి. అలా ఆయన మాట్లాడిన 4 రోజులకే అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయటాన్ని ఎలా చూడొచ్చు ఓవరాల్ గా ఇష్యూని? అనుశ్రీ, కేవలం 9 నెలల కాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆయన పదవులు ఇచ్చినటువంటి నాయకులే ఎర్ర జెండా ఎగరేశారన్న విషయం స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి పట్ల, తెలుగుదేశం పార్టీ వైఖరి పట్ల సొంత తెలుగుదేశం పార్టీ నాయకులే తిరుగుబాటు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. చంద్రబాబు ఇచ్చినటువంటి పదవులు కాదు కదా, కనీసం ఆయన పార్టీలో సభ్యత్వం కూడా అవసరం లేదంటూ వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి 9 నెలలకు వచ్చిందంటే అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలో సంక్షోభ పరిస్థితులకు అంకురార్పణ జరిగిందన్న విషయం అయితే స్పష్టమవుతుంది. జీవీ రెడ్డి ఎపిసోడ్లో మనం చూస్తే 4 రోజుల కిందట జీవీ రెడ్డి స్వయంగా ఫైబర్ నెట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత ఏ విధంగా ఉందన్న అంశాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ ఫైబర్ నెట్కి చంద్రబాబుకి కూడా గతంలో అనేక సంబంధాలు ఉన్నటువంటి పరిస్థితి, ఏదైతే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. ఫైబర్ నెట్లో గతంలో కుంభకోణం జరిగితే దానిపైన చంద్రబాబు పైన కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. అటువంటి ఫైబర్ నెట్లో ఇప్పుడు 9 నెలలు అయినప్పటికీ కూడా ఒక్కటంటే ఒక్క కొత్త కనెక్షన్ ఇవ్వలేదు, ఒక్క రూపాయి ఆదాయాన్ని కూడా ఫైబర్ నెట్ సంపాదించలేదు. మరొక వైపు ఉన్నటువంటి సర్వీసెస్ కూడా గత ప్రభుత్వంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఇస్మాయిల్ చెప్పండి. థ్యాంక్ యూ అనుశ్రీ. మనం చూడొచ్చు, ఒక రాజీనామా అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు రేపుతోంది. మరొక 4 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, అక్కడి నుంచి ఒక వ్యక్తి ఏదైతే రాజీనామా చేసి పార్టీకి తనకిచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రాజీనామా వెనుక కారణాలు, అదేవిధంగా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి చాలా అంశాలు అనేటువంటివి తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు చర్చ జరుగుతున్నాయి. ఫస్ట్ వికెట్ డౌన్ అనేటువంటిది సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఈ పార్టీ అనేటువంటిది, ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటిది లుకలుకలు ఉన్నాయి అని ముందు నుంచి చర్చ జరుగుతోంది. దానిలో భాగంగానే జీవీ రెడ్డి రాజీనామా అనేటువంటి అంశం అనేటువంటిది చాలా కీలకంగా మారుతుంది. జీవీ రెడ్డి రాజీనామాను మనం చూసుకుంటే ఫస్ట్ దీనికి ఒక కారణం చూడాలి, ఎందుకు రాజీనామా జరిగిందనేటువంటిది. జీవీ రెడ్డి డైరెక్ట్గా ఫైబర్ నెట్ చైర్మన్ హోదాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టంగా 3 విషయాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైబర్ నెట్లో ఎటువంటి డెవలప్మెంట్ జరగలేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఆదాయం రాలేదు. గత ప్రభుత్వంలో ఇంటర్నెట్ అనేటువంటిది చాలా బాగా ఉండింది, ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్ అనేటువంటిది, తర్వాత దాని సేవలు అనేటువంటివి కూడా పూర్తిగా ఆగిపోయాయి, ఎక్కడ ఎటువంటిది జరగట్లేదు. అదేవిధంగా అధికారులు పూర్తిగా సహకరించడం లేదనేటువంటి మాటలు ఆయన పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అంటే రాష్ట్రానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి సరిగా పనిచేయడం లేదు, ఆయనకు ప్రభుత్వం మీద, అదేవిధంగా వివిధ శాఖల మీద
మీద ఎక్కడ కూడా ఆయనకు పట్టు లేదు అనేటువంటిది జీవీ రెడ్డి చెప్పినటువంటి ఒక ప్రెస్ మీట్ సారాంశం. సో డెఫినెట్గా ఇది చంద్రబాబు నాయుడుకు మిగిలిన వాళ్ళకు కొంత ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నేపథ్యంలోనే ఆయనను పిలిపించి పూర్తిగా బూతులు తిట్టారు అనేటువంటిది సోషల్ మీడియాలో నడుస్తుంది. బట్ ఆయనకు చివాట్లు పెట్టారు అనేటువంటిది చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి విషయం. ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారు. పూర్తిగా ఇక్కడ నాకు ఆత్మగౌరవం లేని చోట నేను ఉండను కాబట్టి నేను రాజీనామా చేస్తాను, పార్టీకి కూడా రాజీనామా చేస్తానని వెళ్ళిపోయారు. కాబట్టి పార్టీకి మీద ఒక విధంగా చూసుకుంటే పార్టీని నడిపే వ్యక్తి మీద, పార్టీ మీద జీవీ రెడ్డికి ఎటువంటి నమ్మకం లేదు. ఒక విధంగా చెప్పాలంటే జరుగుతున్నటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అతను నమ్మాడు. కాబట్టి అతను పూర్తిగా దాదాపు 3-4 సంవత్సరాల పాటు ఆ పార్టీకి ఆయన సేవ చేశారు. ఆ పార్టీ తరపున ఏదైతే ఆ పార్టీ చెప్పినటువంటి అబద్ధాలను ఆయన ప్రెస్ కాన్ఫరెన్సెస్లో, మీడియా డిబేట్లలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ఆ 3-4 సంవత్సరాలు పార్టీ చెప్పినటువంటి మాటలు చెప్పినందుకు ఆయనకి ఇచ్చినటువంటి బహుమతి ఫైబర్ నెట్ చైర్మన్గా ఆయనకు ఒక పదవి ఇవ్వడం. ఆ పదవి తర్వాత ఫైబర్ నెట్ సంబంధించి ఎందుకు ఈ ఫైబర్ నెట్లో ఇన్ని లుకలుకులు ఉన్నాయి, ఇంత ఎత్తున చంద్రబాబు నాయుడు స్పెసిఫిక్గా ఈ కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ పిలిచి తిట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది, ఎందుకు ఇంత లోపాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫైబర్ నెట్ అనేటువంటి ఒక స్కామ్లో ఇరుక్కున్నారు. దాదాపు 150 కోట్లకు సంబంధించినటువంటి స్కామ్ జరిగింది. దాంట్లో ఆయన డబ్బులు తినేశారు అనేటువంటిది ఆయన మీద కేసు ఉంది. ఆయన మీద ఫైబర్ నెట్ కేసు నడుస్తున్నటువంటి అంశం. సో డెఫినెట్గా ఫైబర్ నెట్ అనేటువంటిది చంద్రబాబు నాయుడుకు చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి ఆయన ద్వారా ఆయన ఫైబర్ నెట్ను నడిపిస్తున్నారు. అందులో తన కేసును క్లియర్ చేసుకునేటువంటి చాలా పనులు ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో జీవీ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చంద్రబాబుకు సహజంగానే నచ్చలేదు. ఆ నేపథ్యంలో ఆయన ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు నాయుడు జీవీ రెడ్డిని పిలిపించి తిట్టారు. ఆ తర్వాత జీవీ రెడ్డి నాకు ఆత్మాభిమానం ఎక్కువ, నీ పదవి అవసరం లేదు, అదేవిధంగా నీ పార్టీ అవసరం లేదని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డెఫినెట్గా ఇది జరిగింది. కానీ దీని వెనకాల చాలా డెప్త్ పాలిటిక్స్ ఉన్నాయి. ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇంకొక 4 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము అని చెప్పుకునేటువంటి పార్టీ అక్కడి నుంచి ఒక చైర్మన్ పదవిని తన్నేసి ఒక వ్యక్తి ఎందుకు వెళ్ళిపోయాడు, రాజకీయంగా నాకు ఈ పార్టీ వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అనేటువంటి ఏంటంటే పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద భరోసా తగ్గిపోతుంది. ఆయన పార్టీని సరిగా నడపలేకపోతున్నారు. పార్టీలో చాలా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది దీనికి సంబంధించి. నాతో పాటు సతీష్ జన్ అవుతున్నారు. సతీష్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. జీవీ రెడ్డి క్యారెక్టర్ ఏంటిది, జీవీ రెడ్డి ఎందుకు ఇన్ని సంవత్సరాలు చంద్రబాబు నాయుడు వకాలు తప్పించుకొని అబద్ధాలు చెప్తూ వచ్చారనేటువంటిది అనవసరం. బట్ ఒక వ్యక్తి తాను చేసినటువంటి సేవకు ప్రతిఫలంగా వచ్చినటువంటి ఒక పదవిని, పార్టీని వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ క్వశ్చన్ రేజ్ అవుతోంది, ఎందుకు వెళ్ళిపోయాడు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. చంద్రబాబు నాయుడు మీద ఆయనకు నమ్మకం లేదా, చంద్రబాబు నాయుడు పరిపాలన మీద పట్టు కోల్పోయారా, అసలు ఈ మొత్తం ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది సతీష్? ఇస్మాయిల్, చాలా స్పష్టంగా ఇందులో 2 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులకి చైర్మన్లుగా ఇచ్చారో వాళ్ళకి విలువ లేకపోవడం ఒకటి. రెండోది, చంద్రబాబు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా పార్టీని, ప్రభుత్వాన్ని నడపడంలో ఘోరంగా విఫలం చెందడమే కాకుండా తమ పార్టీ నాయకులు పూర్తిగా ఆ చెప్పు చేతుల్లో ఉండాలి, అణిగి మణిగి ఉండాలన్నటువంటి సందేశాన్ని ఏవైతే ఇస్తున్నారో, సంకేతాలు ఇస్తున్నారో అది అందరూ కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని ఈరోజు జీవీ రెడ్డి రాజీనామా వెనక కూడా ఉన్నటువంటి కారణం ఇదే. ఎప్పుడైతే ఫైబర్ నెట్లో 9 నెలలుగా జరుగుతున్నటువంటి పరిణామాలపైన జీవీ రెడ్డి మాట్లాడారో, ఫైబర్ నెట్లో ₹1 కూడా ఆదాయం సంపాదించలేకపోయినటువంటి అసమర్థతని, ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థతని, మరొక వైపు కొత్తగా కొత్త కనెక్షన్లు కాదు కదా, పాత ఇంటర్నెట్ కనెక్షన్స్ కూడా సర్వీసే అందించలేక ప్రతిరోజు కూడా తిట్లు పడుతున్నటువంటి పరిస్థితి ఉందన్న అంశాన్ని జీవీ రెడ్డి బట్టబయలు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు ప్రభుత్వం, చంద్రబాబు పరిపాలన ఎంత ఘోరంగా విఫలం చెందిందన్న అంశాన్ని జీవీ రెడ్డి తన ప్రెస్ మీట్ ద్వారా బయటపెట్టారో, అధికారులపై నెపం నెట్టినప్పటికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలం చెందిందన్న అంశం అయితే అక్కడ బట్టబయలైంది. ఇది ఒక్కసారిగా చంద్రబాబుకి, నారా లోకేష్కి కూడా కోపం తెప్పించింది. జీవీ రెడ్డిని పిలిచి జీవీ రెడ్డిని చంద్రబాబు స్వయంగా దారుణంగా తిట్టారని అయితే సమాచారం ఉంది. సో ఆ తిట్టిన తర్వాత కూడా మళ్ళీ లోకేష్ కూడా మందలించారని తెలిసింది. సో వీళ్ళిద్దరు మందలించడమే కాకుండా ఎవరైతే నారా లోకేష్కి సన్నిహితుడు, గతంలో ఫైబర్ నెట్ స్కామ్లో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ చెప్పినట్టు వినాలి, ఆయన చేతిలో కీలుబొమ్మగా జీవీ రెడ్డి మారాలని ఎప్పుడైతే ఆదేశించారో ఒక్కసారిగా జీవీ రెడ్డి దాన్ని మాత్రం జీర్ణించుకోలేకపోయారు. ఎటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం లేకుండా అణిగి మణిగి ఉండాల్సిందే, ఈ పార్టీలో ఉండాలని అంటే అన్న అంశాన్ని ఎప్పుడైతే ఉందో, ఎక్కడైతే సంకేతాన్ని పంపించారో దాన్ని ధిక్కరించారు జీవీ రెడ్డి. ఈ పార్టీలో ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వం పైన, పార్టీ పైన వ్యతిరేకత తీవ్రంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇటువంటి కనీసం సెల్ఫ్ రెస్పెక్ట్ లేనటువంటి
పార్టీలో ఆ పదవిలో ఉండాల్సినటువంటి అవసరం లేదని జీవీ రెడ్డి చంద్రబాబు ఇచ్చినటువంటి పదవిని విసిరి కొట్టారు. చంద్రబాబు పార్టీ సభ్యత్వాన్ని కూడా విసిరి కొట్టినటువంటి పరిస్థితి. సో ఇంకా దాదాపుగా 4 సంవత్సరాల పాటు అధికారం ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వంలో ఉండడానికి అంగీకరించలేదంటే ఏ స్థాయిలో చంద్రబాబు పరిపాలన పైన, చంద్రబాబు నాయకత్వం పైన తిరుగుబాటు సొంత తెలుగుదేశం పార్టీ నాయకుల నుండే వ్యక్తమవుతుంది. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపించింది. అది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక విస్ఫోటనంగా మారింది. ఎందుకంటే జీవీ రెడ్డి గత 4 సంవత్సరాలుగా ఆ మీడియా చర్చల ద్వారానో లేదా తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆ జీవీ రెడ్డిని చాలా ప్రమోట్ చేసి జీవీ రెడ్డి టీడీపీని బాగా ప్రమోట్ చేశారు, బాగా డిఫెండ్ చేశారంటే ఒక అభిప్రాయం టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి. సో అటువంటి జీవీ రెడ్డి ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 9 నెలలకే, పదవి వచ్చిన 3 నెలలకే ఆ పదవిని విసురుకొట్టి వెళ్ళిపోయారంటే సో చంద్రబాబు నాయకత్వం పైన విశ్వాసం సన్నగిలిపోతుంది. జీవీ రెడ్డి లాంటి వాళ్ళే ఈరోజు వెళ్ళిపోయారంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక ఆందోళన, చర్చ జరుగుతుంది. ఇస్మాయిల్ రైట్ సతీష్, ఇంకోటి అసలు వేమూరి హరికృష్ణ ఈ మొత్తం ఫైబర్ నెట్లో ఆయన రోల్ ఏంటిది? ఎందుకంటే ఫైబర్ నెట్ దాని మీద ఇప్పటికే దాని మీద విచారణ జరుగుతోంది, దానికి సంబంధించినటువంటి కేసు కోర్టులో కూడా ఉంది, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ వేమూరి హరికృష్ణకు సంబంధించినటువంటి పాత్ర మొత్తం ఫైబర్ నెట్లో ఇప్పుడున్నటువంటి స్థితిలో ఏముంది? సో వేమూరి హరికృష్ణ ప్రసాద్ గతంలో ఏదైతే 2014 నుండి 19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం అధికారులు ఉండేప్పుడు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొచ్చినటువంటి ఈ ప్రాజెక్టులో ఈ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి టెండర్ల దగ్గర నుండి దానికి అడ్వైజర్గా ఉండడం, తర్వాత టెండర్ల కమిటీలోకి రావడం, తర్వాత దానిపైన అవినీతి ఆరోపణలు రావడం, తర్వాత గత ప్రభుత్వంలో సిఐడి విచారణ జరగడం, అందులో వేమూరి హరికృష్ణ ప్రసాద్ పైన అభియోగాలు కూడా నమోదు కావడం జరిగింది. సో మొత్తం ఫైబర్ నెట్ వ్యవహారాలన్నీ కూడా కేబుల్ టీవీ నెట్వర్క్ని అన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి ఈ వ్యవహారాలన్నీ నారా లోకేష్ తన సన్నిహితంగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్కి అప్పగించారు. ఇప్పుడు కూడా సాంకేతికంగా ఎక్కడ కూడా ఫైబర్ నెట్లో ఎటువంటి బాధ్యత చేపట్టినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అదేవిధంగా నారా లోకేష్కి సన్నిహితంగా ఉన్నటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ ద్వారా దీన్ని మానిటర్ చేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే పార్టీ కోసం బ్యాక్ ఆఫీస్లో పనిచేసేటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ దీన్ని మానిటర్ చేస్తున్నారు. సో అది ఆ పెత్తనాన్ని కూడా జీవీ రెడ్డి అంగీకరించలేకపోయారు. సో ఒకరి దగ్గర నేను చేతులు కట్టుకొని ఉండాల్సిందే, అణిగిమణిగి ఉండాల్సిందే అన్నటువంటి ధోరణి తెలుగుదేశం పార్టీలు ఏ కార్పొరేషన్ చైర్మన్కైనా ఇదే వర్తిస్తుంది. తమ దగ్గర అణిగిమణిగి ఉంటేనే ఇక్కడ పదవుల్లో ఉంటారు, ఎవరు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదనే ఒక సంకేతాన్ని జీవీ రెడ్డి ద్వారా పంపాలని చంద్రబాబు భావించారు. సో దాంతోనే తిరుగుబాటు మొదలైంది. అందుకే జీవీ రెడ్డి ధిక్కరించి చంద్రబాబు ఇచ్చినటువంటి నామినేటెడ్ పదవిని విసురుకొట్టారు. అదేవిధంగా చంద్రబాబు పార్టీ సభ్యత్వాన్ని కూడా వదులుకొని బయటకు వచ్చిన పరిస్థితి నెలకొంది. సతీష్, ఇంకొక ప్రధాన విషయము సోషల్ మీడియాలో ఒక ఆడియో వైరల్ అవుతోంది. జీవీ రెడ్డి మాట్లాడినట్టుగా ముఖ్యంగా రాయలసీమకు సంబంధించినటువంటి చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు అపాయింట్మెంట్లు దొరకవి, ఫోన్లు కూడా లేపరు, కనీసం పట్టించుకునేటువంటి స్థితి లేదు అనేటువంటిది ఒక ఆడియో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా చూడాలి? అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమకు సంబంధించినటువంటి చాలా మంది నాయకులు, ముఖ్యంగా కార్పొరేషన్ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ కూడా సఫకేట్ అవుతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. దీన్ని ఎట్లా చూడాలి? సో ఖచ్చితంగా ఇదే అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు జీవీ రెడ్డి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాయలసీమకి సంబంధించినటువంటి నాయకులకి అసలు గౌరవం లేదు, కనీసం ఫోన్లు కూడా లిఫ్ట్ చేయడం లేదంటూ చంద్రబాబు సిబ్బంది కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్నది ఆ ఆడియో సారాంశం. ఇంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇదే జీవీ రెడ్డి రాజీనామాకు సంబంధించినటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా నాయకులను అగౌరవపరుస్తున్నారనే అంశాన్ని కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు అటు మంత్రులైనా, ఉత్తరాంధ్ర అయినా, ఇటు రాయలసీమ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి మంత్రులు లేదా నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఎవరు, కేవలం కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లకు మాత్రమే ఇక్కడ చంద్రబాబు దగ్గర కానీ, లోకేష్ పవర్ సెంటర్ ఉన్నటువంటి లోకేష్ దగ్గర కానీ వాళ్ళ మాటలు మాత్రమే చెల్లుతాయి. రాజకీయంగా సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకులు. అందుకే మనం చూస్తే ఈ మధ్యకాలంలో ఎక్కడో కూడా ఆ చంద్రబాబుకు సంబంధించినటువంటి సమావేశాల్లో కానీ, చంద్రబాబు అపాయింట్మెంట్స్లో కానీ సీనియర్ లీడర్లు ఎవరో కూడా కనిపించడం లేదు. నారా చంద్రబాబు నాయుడు సీనియర్లు ఎవరికి కూడా ఆ పార్టీలు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి కానీ, గతంలో కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, రాష్ట్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, అదేవిధంగా స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు, మా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, చాలా సీనియర్లు టీడీపీ పార్టీ పెట్టడంలో ఉన్న సీనియర్లు ఎవరికి కూడా ఇప్పుడు ఎక్కడ అపాయింట్మెంట్లు దక్కడం లేదు. కేవలం కాంట్రాక్టర్లు లేదా ఎవరైతే డబ్బున్నటువంటి కొందరు కోటరీ రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళ చుట్టూ మాత్రమే రాజకీయం మొత్తం తిరుగుతోంది. పవర్ అంతా కూడా నారా లోకేష్ వాళ్ళకే సంక్రమించేలా చేస్తారన్నటువంటి అభిప్రాయం పార్టీలో ఉంది.
సో పార్టీలో అంతర్గతంగా నిజంగానే తీవ్రమైనటువంటి సంక్షోభ పరిస్థితులకు అంకురార్పణ జరిగిందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే గతంలో నారా లోకేష్ డిప్యూటీ సీఎం వివాదంలో కూడా అదే జరిగింది. కొందరు నారా లోకేష్కి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులేమో డిప్యూటీ సీఎం చేయాలన్నారు, కొందరేమో సీనియర్లేమో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఎలా చేస్తారు అది పార్టీ ఇవ్వాలి కదా సీనియర్లు మాట్లాడారు. సో తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటి వివాదాలన్నిటికీ కూడా జీవిరెడ్డి ఎపిసోడ్ అనేది ఇది ఒక స్టార్టింగ్ పాయింట్గా మనం భావించవచ్చు. ఇస్మాయిల్, డెఫినెట్గా థ్యాంక్ యూ సతీష్. మనం చూడొచ్చు జీవీ రెడ్డి ఫస్ట్ వికెట్ డౌన్ అనేటువంటిది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. జీవీ రెడ్డి రాజీనామా అనేటువంటిది డెఫినెట్గా అధికారంలో మేము 4.5 ఏళ్ళు ఉంటామని చెప్పుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీని కాదని ఆ పదవికి తనకు సంబంధించినటువంటి పార్టీ పదవికి రెండింటికి రాజీనామా చేసి జీవీ రెడ్డి వెళ్ళిపోయారు. డెఫినెట్గా జీవీ రెడ్డి గత 3-4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అబద్ధాలను ప్రచారం చేయడంలో సక్సెస్ అయ్యాడనేటువంటిది ఆ పార్టీ నాయకులు చెప్తారు. ఆ తర్వాత దానికి బహుమతిగా ఆయనకు 3 నెలల క్రితం ఫైబర్ నెట్ చైర్మన్గా పదవి ఇచ్చారు. కానీ ఫైబర్ నెట్లో గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎక్కడ కూడా ఒక కనెక్షన్ రాలేదు, ఇంటర్నెట్ సరిగా లేదు, గత ప్రభుత్వం చాలా మేలు అనేటువంటిది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ని ఒక్కొక్కటిగా ఎండగట్టారు. డెఫినెట్గా ఫైబర్ నెట్కి సంబంధించి చాలామంది అందులో పనిచేస్తున్నారు, ముఖ్యంగా బయట నుంచి కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి దాన్ని కంట్రోల్ చేయడానికి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఆ కేసులో ఇరుక్కొని ఉన్నాడు కాబట్టి వేమూరి హరికృష్ణ లాంటి వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా ఇందులోంచి చాలా అంతర్గతమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనేటువంటిది జీవీ రెడ్డికి నచ్చలేదు అనేటువంటిది ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా స్పష్టమైంది. కానీ జీవీ రెడ్డి రాజీనామా అనేటువంటిది డెఫినెట్గా కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి తొలి వికెట్ డౌన్ అనేటువంటి చర్చ జరుగుతోంది. ఇది ఆగదు, ఎందుకంటే ఇప్పటికే రాయలసీమ నాయకుల్లో చాలామంది కనీసం మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు, ఉత్తరాంధ్ర నాయకుల్ని పూర్తిగా వదిలేస్తున్నారు, కేవలం తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఆయన ప్రయారిటీ ఇస్తున్నారు, క్యాబినెట్లో లేని వాళ్లకు కూడా బయట నుంచి ఏవైతే కిచెన్ క్యాబినెట్ ఒకటి పెట్టుకొని చంద్రబాబు నడుపుతున్నారనేటువంటి చాలా అంశాలు ఒక్కొక్కటిగా పార్టీలో చర్చ జరుగుతున్నాయి. బట్ డెఫినెట్గా జీవీ రెడ్డి రాజీనామా తర్వాత కూటమిలో ఏవైతే లుకలుకలు ఉన్నాయో ఒక్కొక్కటిగా బయటపడతాయనేటువంటి చర్చ మాత్రం తెలుగుదేశం పార్టీలో గట్టిగా జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్ యూ సతీష్.